హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో దోశ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా క్రిస్పీ దోశని, అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, మంచి కలర్లో చూడగానే తినాలనిపిస్తుంది. చాలా చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ క్రిస్పీ దోశని, అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల మురుమురాలను వేసుకోండి. వీటిని కొంతమంది బొరుగులు అని కూడా అంటారు. ఈ మురుమురాల్లోకి 2 కప్పుల నీళ్ళని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్పూన్తో ఇలా కొంచెం ప్రెస్ చేశారంటే మురుమురాలు చక్కగా నీళ్ళని పీల్చుకొని నానిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మురుమురాలు కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీ కోసం ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు పల్లీలని తక్కువ మంటలోనే జాగ్రత్తగా వేయించుకున్నారంటే ఈ చట్నీ అనేది చాలా రుచిగా వస్తుంది. పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసారనుకోండి ఇవి మనకి వేగేటప్పుడు చిట్లి మీద పడతాయి అనమాట. అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు ఈ పచ్చిమిర్చిలో ఉన్న చెమ్మ తగ్గేంత వరకు నూనెమి వేసుకోకుండా వేయించుకోండి. సో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు తీసుకున్న కప్పుతోటే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోని అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా వేసుకోండి. వీటన్నిటిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. కొబ్బరి కానీ, పుట్నాలు కానీ, పుదీనా కానీ జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇవి వేయించుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టు తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం పల్లీలకు పొట్టు తీసేసాను. ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, కొబ్బరి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 5-6 వరకు సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. ఈ చట్నీలో సాంబార్ ఉల్లిపాయల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి సాంబార్ ఉల్లిపాయలు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ నార్మల్ పెద్ద ఉల్లిపాయను మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా సాంబార్ ఉల్లిపాయల టేస్ట్ వేరేగా ఉంటుంది, అలాగే పెద్ద ఉల్లిపాయల టేస్ట్ వేరేగా ఉంటుంది. కేవలం సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోనే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం గట్టిగా అలాగే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఎక్కువగా కాడలనే వేసుకోండి, అప్పుడే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే పచ్చి కొత్తిమీర వేసుకుంటేనే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది, పచ్చి వాసన ఏమీ రాదనమాట. ఇందులోనే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని కొత్తిమీర అనేది చిన్న చిన్న ముక్కలుగా అక్కడక్కడ కనిపించే విధంగా పల్స్ మోడ్లోనే చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసారనుకోండి కొత్తిమీర వేసిన తర్వాత, అప్పుడు మీకు చట్నీ అనేది పచ్చి వాసన వస్తుంది అనమాట. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని, అలాగే కొద్దిగా ఇంగువాని కూడా వేసుకొని తాలింపు వేసుకోండి. అప్పుడు చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇంగువతో తాలింపు పెట్టుకున్నారంటే మనకి చట్నీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే,
చాలా చాలా రుచిగా ఉండే కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకునేసరికి ఒక 10 నిమిషాల టైం అయితే పట్టింది అనమాట. సో 10 నిమిషాల తర్వాత చూసారా, చక్కగా మనం నానబెట్టుకున్న రవ్వ అనేది పోసి నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా చక్కగా నానిపోయింది. అదే విధంగా మనం నానబెట్టుకున్న మురుమురాలు కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ మురుమురాల్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా చేత్తో గట్టిగా ఈ విధంగా పిండేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. నీళ్లు రాకుండా ఈ విధంగా గట్టిగా పిండేసి మాత్రమే మురుమురాల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టుకున్న ఈ రవ్వను కూడా వేసేసుకొని పావు కప్పు కొంచెం లైట్ గా పులిసిన పెరుగుని వేసుకోండి. పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు, కానీ పులిసిన పెరుగు అయితే దోశ మనకి చాలా రుచిగా వస్తుంది అనమాట. అలాగే పావు కప్పు వరకు నీళ్ళను కూడా వేసేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, గ్రైండ్ చేసిన పిండి అనేది ఇలా చక్కగా నురగలాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీకు దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే పిండి కూడా మెత్తగా ఉండాలన్నమాట. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అలాగే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని బైండింగ్ కోసం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు వేసుకున్న బియ్యం పిండి అలాగే గోధుమ పిండి మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో బాగా కలిసే విధంగా విస్కర్ తో కానీ గరిటతో కానీ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని దీని మీద 1 టీ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసేసి ఈ వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఫైనల్ గా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకొని కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని మాత్రమే దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటను మీడియం లో గానీ హై ఫ్లేమ్ లో గానీ పెట్టారంటే దోశల పిండి గరిటకి చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే దోశను వేసేసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని నేనైతే దీని మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లి కారాన్ని వేసుకోవచ్చు, ఉల్లి కారాన్ని వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ గా కూడా ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని నేనైతే కారం మొత్తాన్ని కూడా దోశ అంతా ఈవెన్ గా అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకొని దోశల పైన అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ చూసారా, ఇలా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా, దోశ మంచి కలర్ లో క్రిస్పీగా చూడగానే తినాలనిపిస్తుంది కదా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం మురుమరాలు, రవ్వ, పెరుగు ఉంటే సరిపోతుంది. మనకి చక్కగా 10 నిమిషాల్లో దోశ రెడీ అయిపోతుంది. చట్నీ అంటారా, మీకు నచ్చితే ఈ చట్నీ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన చట్నీ ఏదైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ వినిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.